కనిపిస్తుంది. రైట్ గోపి. ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు, ఇది ఇప్పుడు జాతీయ స్థాయిలో విపక్షాలు వినిపిస్తున్న నినాదం. ఈవీఎంలపై ఆరోపణలు ఉండడంతో వచ్చే సాధారణ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలనే డిమాండ్ను గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఏకతాటిపైకి వచ్చిన విపక్షాలు ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్నాయి. ఈవీఎంలపై ఫిర్యాదు చేయనున్నాయి. అన్ని పార్టీలతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు సీఈసీ దగ్గరకు వెళుతుండగా వైసీపీ అధినేత విడిగా కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయేతర పక్షాలన్నీ ఇవాళ సాయంత్రం సీఈసీ సునీల్ అరోరాను కలవనున్నాయి. ఈవీఎంలపై అన్ని పార్టీల నేతలు ఫిర్యాదు చేయనున్నారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాకింగ్కు గురయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లోని పార్టీలు కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో ఈసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లు వినియోగించాలనే వాదనలు తెరపైకొచ్చాయి. ఇదే డిమాండ్ను పలు పార్టీలు జాతీయ స్థాయిలో వినిపించాయి. ఇవాళ సీఈసీని కలవనున్న ఎన్డీయేతర పక్షాలు ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదు చేయనున్నాయి. గత శుక్రవారం రోజు ఢిల్లీలో సేవ్ డెమోక్రసీ పేరుతో విపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 23 పార్టీల నేతలు పాల్గొన్నారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఈవీఎంల పనితీరుపై వస్తున్న ఆరోపణలు, లోక్సభ ఎన్నికలు, దేశంలోని తాజా రాజకీయ అంశాలపై శుక్రవారం చర్చించారు. ఈవీఎంలపై సందేహాలున్న నేపథ్యంలో వాటిపై సోమవారం సాయంత్రం సీఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు నేతలు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం ఈసీని కలుస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తారు. నాన్ బీజేపీ పార్టీలను కలుస్తారు. ఆ తర్వాత టీడీపీ ఎంపీలు, నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు. ఆ తరువాత వివిధ జాతీయ పార్టీల నేతలతో చంద్రబాబు విడిగా సమావేశమయ్యే అవకాశముంది. ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఉదయం 11:30కు ఆయన సీఈసీ సునీల్ అరోరాను కలవనున్నారు. ఏపీలో ఓటర్ జాబితాలో అవకతవకలు, నకిలీ ఓటర్లపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. అయితే చంద్రబాబు, జగన్, అధికార విపక్ష నేతలిద్దరూ ఒకే రోజు ఢిల్లీలో పర్యటిస్తూ ఉండడం ఆసక్తి కలిగిస్తోంది.